హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం క్రూడ్ ఆయిల్ టెక్నికల్ అనాలిసిస్ అండ్ రేపటి క్వశ్చన్ లెవెల్స్ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ డ్రా చేసుకొని చూద్దాము. ఇది డైలీ టైం ఫ్రేమ్ లో 4 అవర్లీ, డైలీ, వీక్లీ. సో వీక్లీ టైం ఫ్రేమ్ లో నుంచి చూద్దాము. వీక్లీ నుంచి సపోర్ట్ అండ్ రెసిస్టెన్సెస్. వీక్లీలో ఈ యొక్క క్యాండిల్ చూసినట్లయితే డోజీ క్యాండిల్ లాగా అయింది. కాకపోతే అప్పర్ విక్ హెవీగా ఉంది, లోవర్ విక్ అంటే అప్పర్ విక్ పెద్దగా ఉంది. సో ఇక్కడ చూడండి, మనకు షూటింగ్ స్టార్ లాగా ఫామ్ అయింది. ఇక్కడ హ్యామర్ ఇన్వర్టెడ్ హ్యామర్ కూడా కాదు, షూటింగ్ స్టార్ అనుకోవచ్చు, ఎందుకంటే రెసిస్టెన్స్ దగ్గర వచ్చింది కదా మనకు. సో మనం ఇక్కడ క్యాండిల్స్ ని ఐడెంటిఫై చేయాలి. అలాగే చార్ట్ ప్యాటర్న్స్, డౌ థియరీ, సపోర్ట్ అండ్ రెసిస్టెన్సెస్. ఇది వీక్లీ టైం ఫ్రేమ్. డైలీ టైం ఫ్రేమ్ లో ఇలా ఉంది మనకు. డైలీ టైం ఫ్రేమ్ లో మనకు ఒక 4 క్యాండిల్స్ అనేవి ఇక్కడ డిస్ట్రిబ్యూషన్ అయినాయి ఇక్కడ. దాని తర్వాత వేరియేషన్ అయింది. సో నెక్స్ట్ చూసినట్లయితే మనకు ఇక్కడ April 3rd, ఇవి ఈవెంట్ క్యాండిల్స్, ఇవి రెండు ట్రంప్ క్యాండిల్స్. ఇవి డైలీ కదా, April 3rd, April 4th. ట్రంప్ క్యాండిల్స్ అనేవి ఇక్కడ దాకా ఈ గ్రీన్ క్యాండిల్ వరకు కంటిన్యూ అయింది. ఎందుకంటే ఆ రోజు మేజర్ న్యూస్ ఉంది కదా, న్యూస్ ఉండడం వల్ల క్యాండిల్స్ అనేవి మార్కెట్ అనేది బేరిష్ అయిపోయింది. సో ఇక్కడ మనకు నియరెస్ట్ రెసిస్టెన్స్ చూసినట్లయితే 66,185. సపోర్ట్ ఇక్కడ ఎక్కడ లేదు, ఇదే లోయెస్ట్. ఇది లో 4,809 పాయింట్స్ డైలీ. 4 అవర్లీ చూసినట్లయితే మనకు ఇక్కడ చూస్తే మనకు ఈ రేంజ్ లో క్యాండిల్స్ చెక్ చేసినట్లయితే మనకు అన్ని డోజీ క్యాండిల్స్ సైడ్ వేస్ లో ఉంది. సైడ్ వేస్ ఉండి అంటే రెసిస్టెన్స్ దగ్గర సైడ్ వేస్ వచ్చిందంటే మార్కెట్ అనేది ఫాలో అయ్యే అవకాశం ఎక్కువ ఉంది అని అర్థం చేసుకోవాలి. ఇక్కడ మనకు ఈఎంఎస్ చెక్ చేస్తుంటాం. ఇక్కడ ఈఎంఎస్ చెక్ చేసినట్లయితే మనకు నెగిటివ్ క్రాస్ ఓవర్ ఇచ్చాయి. ఇక్కడ ఆల్రెడీ డౌన్ అయిపోయినాయి. దాని తర్వాత ఇక్కడ నెగిటివ్ క్రాస్ ఓవర్ అయిపోయింది. ఇక్కడ ఆల్రెడీ క్యాండిల్స్ డౌన్ అయిపోయి దాని తర్వాత నెగిటివ్ క్రాస్ ఓవర్ వచ్చింది. సో ఇంత దూరం చూడాల్సిన అవసరం లేదు. మనకు క్యాండిల్స్ సో మనకు 4 అవర్లీలో ఇలా ఉంది. సో 1 అవర్లో సైడ్ వేస్ లో వెళ్తుంది. ఇక్కడ నుంచి సైడ్ వేస్ వెళ్తుంది. 9th నుంచి ఈ బిగ్ బుల్లిష్ క్యాండిల్ తర్వాత సైడ్ వేస్ లో ఉంది మార్కెట్. ఈ రేంజ్ లో ఉంది. ఇది ఒక రెసిస్టెన్స్, సపోర్ట్. ఈ మీడియన్ ఆఫ్ ద క్యాండిల్ కిందే, మీడియన్ క్యాండిల్ మధ్యలోనే ట్రేడ్ అవుతూ ఉంది. సో ఇక్కడ మనం 1 అవర్లీ అయిపోయింది. 15 మినిట్స్ లో మనకు ఇక్కడ నుండి
ఆల్మోస్ట్ డౌన్ సైడ్ వెళ్తుంది ఇక్కడ నుంచి ఇలా ఇక్కడ నుంచి అప్ సైడ్, దాని తర్వాత డౌన్ సైడ్, డౌన్ ఫాల్, దాని తర్వాత సైడ్ వేస్, ఇక్కడ సైడ్ వేస్. సో మనకు నెక్స్ట్ లెవెల్స్ చెక్ చేసినట్లయితే మనకు ఇది నియరెస్ట్ రెసిస్టెన్స్ ఉంది. ఇక్కడ మనకు నియరెస్ట్ రెసిస్టెన్స్ ఇది బ్రేక్అవుట్ అయితే బుల్లిష్ ట్రేడ్ గా ఎంటర్ అవ్వచ్చు. ఈ యొక్క లోని బ్రేక్ డౌన్ చేస్తే బేరిష్ ట్రేడ్ గా ఎంటర్ అవ్వచ్చు. సో ఇది క్రూడ్ ఆయిల్, ఇది క్రూడ్ ఆయిల్ ఫ్యూచర్స్ 5232. ఇక్కడ సైడ్ వేస్ లో ఉంది 15 minutes లో. ఇక్కడ మనం హైయర్ టైం ఫ్రేమ్ నుంచి ఎంఎస్సీడీ చెక్ చేసినట్లయితే మనకు డౌన్ ఉంది. ఇక్కడ డౌన్ నుండి ఇక్కడ నెగిటివ్ క్రాస్ ఓవర్ ఇచ్చి ఇట్లా ఫ్లాట్ అవుతూ వస్తుంది. 4 అవర్లీ డైలీకి రివర్స్ లో ఉంది. 4 అవర్లీ 1 అవర్ నెగిటివ్ క్రాస్ ఓవర్ ఇచ్చి డౌన్ సైడ్ లో మూవ్ అవుతుంది. 15 minutes అక్కడక్కడే జరుగుతుంది, క్లియర్ గా లేదు. అది మనకు డైలీ చెక్ చేసినాం అనుకోండి, నెగిటివ్ క్రాస్ ఓవర్ లో ఉంది డైలీలో ఎంఏసిడి ట్రెండ్, అంటే ఇంకా పడిపోయే అవకాశం ఉంది. సో వెయిట్ అండ్ వాచ్. సో ఇది సొంతంగా డైలీ అనాలిసిస్ చేయాలి, డైలీ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ డ్రా చేసుకోవాలి, డైలీ క్యాండిల్ టు క్యాండిల్ స్టడీ చేయాలి. ఒక క్యాండిల్ తర్వాత నెక్స్ట్ క్యాండిల్ ఎలా వచ్చింది, ఓపెన్ హ్యాండ్, హై, లో క్లోజెస్ అనేది చెక్ చేసుకోవాలి. సో దాని తర్వాత డౌ థియరీ చెక్ చేసుకోవాలి, సపోర్ట్ అండ్ రెసిస్టెన్సెస్, ఈఎంఎస్, ఓపెన్ ఇంట్రెస్ట్ అంటే ఇక్కడ మనకు ఉండదు కాబట్టి క్రూడ్ ఆయిల్ లో చార్ట్ ప్యాటర్న్స్ చెక్ చేసుకోవాలి. హైయర్ టైం ఫ్రేమ్ నుంచి లోవర్ టైం ఫ్రేమ్ వరకు చెక్ చేసుకోవాలి. సో మనకు మార్కెట్ అనేది 5266 దగ్గర క్లోజ్ అయింది. ఇది క్రూడ్ ఆయిల్. ఇది ఒక మేజర్ రెసిస్టెన్స్. మళ్ళీ డ్రా చేద్దాం. మేజర్ రెసిస్టెన్స్, నియరెస్ట్ మేజర్ రెసిస్టెన్స్, ఇది ఒక సపోర్ట్, సింపుల్. ఇక్కడ ఈ డౌన్ సైడ్ లో ఏం చేస్తుందంటే మనకు సైడ్ వేస్ లో వెళ్తుంది. డైలీ టైం ఫ్రేమ్స్ లో సైడ్ వేస్ లో వెళ్తుంది. 4 అవర్లు చెక్ చేసినట్లయితే సేమ్ సైడ్ వేస్ ఉంది. సైడ్ వేస్, అవర్లీ సైడ్ వేస్. సో ఇది క్రూడ్ ఆయిల్. తర్వాత మనం నెక్స్ట్ వచ్చేసి న్యాచురల్ గ్యాస్ చూద్దాం. న్యాచురల్ గ్యాస్ డైలీ టైం ఫ్రేమ్ లో ఇలా ఉన్నది. దీని తర్వాత ఇక్కడ టాప్ పెప్పర్ స్టోన్ ఇది డాలర్స్ లో ఉంది. ఇది 4.942 దగ్గర ఉంది. సో అలా కాకుండా మన ఇండియన్ న్యాచురల్ గ్యాస్ చెక్ చేసినట్లయితే ఎంసీఎక్స్ లో న్యాచురల్ గ్యాస్ ఫ్యూచర్స్ ఇక్కడ ఉంది ఎంసీఎక్స్. సో 285 దగ్గర
మార్కెట్ అనేది ట్రేడింగ్ అవుతుంది. సో ఇదొక సపోర్ట్. దాని తర్వాత ఇక్కడ ఒక సపోర్ట్ ఉంది. $258 దగ్గర ఒక సపోర్టు, 218 దగ్గర ఒక సపోర్టు, ఇక్కడ 186 రూపీస్ దగ్గర ఒక సపోర్ట్ అనేది ఉంది. ఏంది డైలీ టైం ఫ్రేమ్ లో. సో ఇక్కడ చూసినట్లయితే మనకు ఇది హైయెస్ట్, ఇది 49 దగ్గర ఉంది రెసిస్టెన్స్. దాని తర్వాత ఇక్కడ, దాని తర్వాత ఇక్కడ 325, 285 దగ్గర ట్రేడ్ అవుతుంది. సో డైలీ 4 అవర్లీ ఏమైనా రెసిస్టెన్స్ ఉన్నాయా? లేవు. అవర్లీలో ఇక్కడ ఒక రెసిస్టెన్స్ ఉంది మనకు 311 దగ్గర. దాని తర్వాత 291 దగ్గర ఇది సపోర్ట్. దాని తర్వాత 15 minutes సేమ్ అంతే ఉంది. ఈ యొక్క 292 అనేది బ్రేక్అవుట్ ఇస్తే ఇక్కడ బుల్లిష్ గా ఎంటర్ అవ్వచ్చు. అలాగే 276 బ్రేక్ డౌన్ అయితే బేరిష్ గా ఎంటర్ అవ్వచ్చు. సో ఇది లెవెల్స్, ఇది చెక్ చేసుకోండి. సో ఆల్వేస్ రిమైండర్, always apply Dow theory. Always apply Dow theory. ఇది డైలీ అనాలిసిస్ చేయాలండి. డైలీ చేయాలి. డైలీ చేస్తే మనకు మైండ్ లో ఫిక్స్ అయిపోతుంది. నో ట్రెండ్ రిమైన్స్ సేమ్ ఫర్ ఎవర్. నో ట్రెండ్ రిమైన్స్ సేమ్ ఫర్ ఎవర్. ఎల్లప్పుడూ ఒకే ట్రెండ్ ఉండదు. అంటే అప్ సైడ్ ఉన్నది డౌన్ సైడ్ అవ్వచ్చు, డౌన్ సైడ్ ఉన్నది అప్ సైడ్ అవ్వచ్చు, డౌన్ సైడ్ ఉన్నది సైడ్ వేస్ ఉండొచ్చు. సో ఇలా నో ట్రెండ్ రిమైన్స్ సేమ్ ఫర్ ఎవర్. ఆల్వేస్ do self analysis, chart analysis, self chart analysis. చార్ట్ అనాలిసిస్ అనేది డైలీ చేయాలి. ఆల్వేస్ డూ సెల్ఫ్ చార్ట్ అనాలిసిస్. ఆల్వేస్ చెక్ ప్రైస్ యాక్షన్. ప్రైస్ యాక్షన్ అంటే క్యాండిల్స్ మూమెంట్. ఆల్వేస్ చెక్ క్యాండిల్ మూమెంట్స్. సో ఇది ఫ్రెండ్స్. Thank you for watching my video. Please do subscribe for latest updates.